బాగా వైరల్ అవుతున్న కొరియన్ రెసిపీ, కొరియన్ పొటాటోస్ రెసిపీ. దీని గురించి క్విక్ రివ్యూ ఇవ్వాలంటే నాకైతే టేస్ట్ అంతగా నచ్చలేదు. నూడిల్స్ లాగానే అనిపించింది. వితౌట్ సాస్ అయితే అస్సలు తినలేము. నేనైతే కొంచెం మార్చి కుక్ చేశాను. అది ఎలా ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేద్దాం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ముందుగా పెద్ద సైజ్ పొటాటోస్ని తీసుకొని చక్కగా పీల్ చేసి బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడికిన పొటాటోస్ని తీసుకొని చక్కగా స్మాషర్తో ఈ విధంగా స్మాష్ చేసుకొని అందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, అలానే ఒక చిన్న స్పూన్ తోటి హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను. నేను రెసిపీని కొంచెం చేంజ్ చేసి కుక్ చేశానన్నాను కదా, అది ఇదే. ఇందులో ఉప్పు అలానే కారం వేసుకున్నాను, ఎందుకంటే పొటాటోస్ టేస్ట్లెస్గా ఉంటాయేమో అని. మీ దగ్గర అవైలబుల్ ఉంటే కారం ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను చాలా వీడియోస్లో చూశాను, ఇలా ఉప్పు కారం ఏమి వేసుకోకుండానే ఈ కొరియన్ పొటాటో రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో అందుకని నేనైతే కొంచెం చేంజ్ చేశాను అనమాట. సో ఉప్పు కారం కూడా చక్కగా వేసుకున్న తర్వాత చపాతీ పిండి కలిపినట్టు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ, మీకు ఇక్కడ సాఫ్ట్గా కనిపిస్తుంది కదా పిండి, అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్నగా రౌండ్ చేసుకొని, మనకి దూద్ పేడ స్వీట్ ఉంటుంది కదా, సో ఆ విధంగా కొంచెం రౌండ్ చేసుకున్న పిండిని మిడిల్లోకి కొంచెం ప్రెస్ చేసి అన్నిటినీ అదే షేప్లో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఖాళీగా ఉన్న ఒక సాస్ బాటిల్ తీసుకొని, నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా ఈ విధంగా బాటిల్ తీసుకొని మిడిల్లోకి ప్రెస్ చేసుకుంటే ఈ కొరియన్ పొటాటో షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. ఆ వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మొత్తం బాయిల్ అవుతుండగా ఈ కొరియన్ పొటాటోస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని చక్కగా ఆ వాటర్లో మనం బాయిల్ చేసుకోవాలి. వీటిని మనం వాటర్లో వేసిన తర్వాత ఉడికి కుక్ అయిపోతే దానంతట అదే వాటర్లో నుంచి పైకి తేలుతుందన్నమాట. అలా అయితే మనకి ఈ కొరియన్ పొటాటోస్ అనేవి కుక్ అయిపోయినట్టు. చక్కగా వాటిని బాగా చల్లగా ఉన్న వాటర్ మరొక బౌల్లో వేసుకొని ఇవన్నీ తీసి అందులో వేసి ఒక 2 minutes వరకు పెట్టి అందులో నుంచి తీసి వేరొక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, అలానే ఉల్లిబందుని కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని, కావాలంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అలానే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం గార్లిక్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని రోస్ట్ చేసుకొని అందులో సోయా సాస్ అలానే రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మనం కుక్ చేసి పెట్టుకున్న కొరియన్ పొటాటోస్ని వేసి చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనకి నచ్చిన సాస్ ఆర్ మయోనీస్తో డిప్ చేసుకొని కొరియన్ పొటాటోస్ని ఎంజాయ్ చేయడమే. ఈ రెసిపీ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అలానే మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. Thank you for watching Shabnas Things channel.